చాలా కేసెస్లో మీరు తీసుకోండి నాగరాజు గారు. ఇప్పుడు కంటెస్టెడ్ డైవర్స్, మ్యూచువల్ డైవర్స్, దీనికి ముందుగా నేను మీకు ఒకటి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది. డైవర్సెస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కంటెస్టెడ్ డైవర్స్, ఒకటి మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అంటే ఆలు మొగలు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు ఒప్పుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కామన్ పిటిషన్ వేస్తారు. అందులో రెస్పాండెంట్ ఎవరు ఉండరు, ఇద్దరు పిటిషనర్లే ఉంటారు. వద్దనుకుంటారు మ్యారేజ్ గల కారణాల వల్ల. కారణాలని పిటిషన్లో పొందుపరుస్తారు, అది ప్రవేశపెడతారు జడ్జి గారి ముందు. కొంచెం కూలింగ్ టైం ఇప్పుడు అది కూడా తీస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఎవరైనా అమెరికాకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఓకే ఆ రెండో పెళ్లి ఎవరితో చేసుకుందాం అనుకుంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళాలనుకున్నా, కొన్ని పరిస్థితుల వల్ల సుప్రీంకోర్టు ఇటీవల ఆ కూలింగ్ పీరియడ్ ఇంతకుముందు 6 months ఉండేది నాగరాజు గారు, దాని కాస్త స్లోగా 4 months 3 months లో కూడా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత పూర్తిగా కూలింగ్ పీరియడ్ తీస్తారు. నార్మల్గా నామినల్గా సెకండ్ పుట్టప్ అంటారు, ఓకే సెకండ్ హియరింగ్కి అది ఇచ్చేస్తున్నారు. మేబీ 10 days 15 days లో కూడా ఇవాళ రేపు మ్యూచువల్ డైవర్స్ వచ్చేస్తుంది. అయితే రెండో టైప్ ఆఫ్ డివోర్స్ ఏంటి అంటే కంటెస్టెడ్ డివోర్స్. ఈ కంటెస్టెడ్ డివోర్స్లో ఏంటంటే భార్య కానీ భర్త కానీ ఒకళ్ళే ఒప్పుకుంటారు డైవర్స్కి, ఇంకొకళ్ళు ఒప్పుకోరు. అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీశారు కాబట్టి భర్త భార్య మీద కేసు వేశారు డైవర్స్ కావాలని అనుకోండి. చాలా కేసెస్లో ఏమవుతుందంటే నాగరాజ్ గారు, జస్ట్ బికాస్ డైవర్స్ ఇస్తే భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి భార్య డైవర్స్ ఇవ్వదు. డైవర్స్కి కారణం భార్య ఉన్నా కూడా ఎక్కడ డైవర్స్ ఇస్తే భర్త మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాడో అన్న భయంతో ఈ భార్య డైవర్సే ఇవ్వదు.